Operation Overdrive. Power Rangers. Operation Overdrive. రేంజర్లు ఆకాశం చేరేలా 5 రోజులు హీరోలు సూర్యుడు వైపు సాగేలా మాయా శక్తులు వీళ్ళని చూసి భయపడుతుంటాయి. 500 రేంజర్ల పైన సాగుతూ ఉంటాయి. ఇంకా నిధిని వెతకాలి, కొత్త మంత్రిని కాపాడాలి. ఈ లోకంలో ఇంకా వింతలు చాలా చూడాలి. సాధించేదే ఏది మేము వెనుదిరిగి వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఎప్పుడు శత్రువులు పక్కన వెళ్ళాం. Rangers Operation Overdrive. Rangers Operation Overdrive. గత భాగం పవర్ రేంజర్స్ ఆపరేషన్ ఓవర్ డ్రైవ్ లో కరోనా అరోరా కనిపెట్టాను. కరోనా అరోరాని కనుగొన్నాను. విడుదల కలిగింది. అందరికీ స్వాగతం. ఇక్కడ ఏం జరుగుతుంది? నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది మ్యాక్. వీళ్ళందరూ ఎవరు? నాకు మీ సహాయం కావాలి. మనం దీన్ని దుష్ట శక్తుల చేతుల్లో పడకుండా భద్రపరచాల్సిన అవసరం ఉంది. నేను మిమ్మల్ని పవర్ రేంజర్స్ గా మారుస్తాను. పవర్ రేంజర్ గా అవ్వాలనుకుంటున్నాను. నో. ఆఖరికి కిరీటం నా సొంతమైంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని అలా వదిలేకూడదు. మనం కిరీటం కోసం వాళ్ళ వెనకే వెళదాం. వద్దు, ముందు ప్రజల్ని కాపాడాలి. మరి కిరీటం సంగతి? అది నిజమైన కిరీటం కాదు. ఇప్పుడు మీరు విడిపోవాలి. రోజ్, రాణి, డాక్స్ ఆ అగ్నిపర్వతం ప్రారంభ దశలోనే ఆపడానికి ప్రయత్నించండి. రండి వెళ్దాం. అయితే సరే, నేను మ్యాక్ టౌన్కి వెళ్ళి అక్కడ ఆగండి. మ్యాక్ చేసింది చాలు. లేదు డాడ్, నేనే ప్రారంభించాను, నేనే ముగిస్తాను. అతనికి ఏం కాదు సార్. త్వరగా ముందు మీరు సేఫ్టీ ప్లేస్కి వెళ్ళిపోండి. ఒక నిమిషం ఆగండి, నేను మిమ్మల్ని బయటికి తీస్తాను. మీరు బయటకు వెళ్ళండి. రండి వెళ్దాం. లావా సరిగ్గా ఈ రాళ్ల వెనుక నుంచి మొదలవుతుంది. రానీ, నన్ను చూడని. డ్రైవ్ క్లాస్. వేడి విపరీతంగా ఉంది. అయినా సరే దగ్గరికి వెళ్ళాలి. దాని సంగతి నేను చూసుకుంటాను. డ్రైవ్ vortex. దీన్ని మనం ఎక్కువసేపు ఆపలేం, కానీ దీని సంగతి నువ్వు చూసుకో రోజ్. అలాగే. డ్రైవ్ గైజర్. వాళ్ళు ఇరుకుపోయారు. ఇప్పుడేం చేద్దాం? ఐడియా, నీ దగ్గర స్లామర్ హ్యాండీ ఉందా? ఉంది. గో వచ్చేసింది. వెరీ గుడ్. దీన్ని ప్రయోగించి లావా నాపో. మనం మోల్టర్ అన్నట్టుగానే ఉన్నాం. మనం హీరోలమే. కానీ వాళ్ళు తప్పించుకున్నారు. దానికి ఇంకో రోజు వస్తుంది. కానీ ఈ రోజు మీరందరూ హీరోలే. మాదా గ్రేట్నెస్? నిజానికి మ్యాకే అందరికంటే గ్రేట్. తనే మాకు సలహాలు ఇచ్చి మీతో పాటు అందరినీ కాలిపోకుండా కాపాడాడు. నిజమే. గ్రేట్ జాబ్ మ్యాక్. నువ్వు రేంజర్ అవ్వాలనుకున్నావు, ఇప్పుడు రేంజర్ అయ్యావు. ఇక నీ ఫ్యాంటసీలన్నీ ఆపొచ్చు. అది నాకు ఇచ్చే. కానీ డాడ్, నేను పైన నా ఆఫీస్లో ఉంటాను. చాలా తెలివైన పని చేశాను. ఇప్పుడు నేను ఆ నిజమైన కిరీటాన్ని తీసుకువెళ్తాను. ఆశ్చర్యంగా ఉంది. నేను ఎప్పుడో ఒక డిఫెన్స్ డిపార్ట్మెంట్ మాత్రమే ఈ రకమైన గ్లోబల్ ట్రాకింగ్ క్యాపబిలిటీ ఉంటుందనుకున్నాను. ఇదెందుకు సరైందంటే దానికి 27 శాటిలైట్స్ నెట్వర్క్ ఉంది, వైడ్ ఏరియా ఆగ్మెంటేషన్ సిస్టమ్ ఉంది, ప్యారలల్ మల్టీ ఛానల్ డిజైన్ ఉంది, కరెక్ట్గా 1 ఇంచ్ లేదా కొంచెం తక్కువ డిఫరెన్షియల్ జీపీఎస్ ఉంది. ఏంటి డేటా మాన్యువల్ నా ఒక్కదానికే బాగా గుర్తుందనుకుంటాను. సరే గాని మనం ఉపయోగించాల్సిన ఆశ్చర్యకరమైన వెహికల్స్ ఏవి?
వావ్, కూల్. మీరు వాటిని కనుక్కున్నట్టున్నారు. అవి మన కోసమేనా? నేను ఒక నిమిషం పడుకొని రెస్ట్ తీసుకోవాలి. ఏంటి మీ బుక్ ఏది? నాకు చదవాలని లేదు. ఎప్పుడు ఎవరో చేసే అడ్వెంచర్స్ చదివి చదివి చిరాగ్గా ఉంది. బయట మురిగ్గా ఉంది కదా. మ్యాక్, నువ్వు అప్సెట్ అయ్యావని అర్థం చేసుకున్నాను. నేనేం అప్సెట్ అవ్వలేదు, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానంతే. డాడ్ నన్ను మొదటి నుంచి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, దాన్ని నిరూపించుకున్నాను కూడా. కానీ ఆయన దాన్ని తీసేసుకున్నారు ఎందుకో. చూడు, నీకు అర్థం కాదని నాకు తెలుసు, కానీ మీ నాన్నగారు నిన్ను భద్రపరచుకోవడానికే అలా చేశారు. నేను ఇంతవరకు మీ నాన్నగారు లాంటి ధైర్యవంతుల్ని నేను చూడలేదు. ఆయన ఒకే ఒక్క విషయంలో భయపడుతున్నారు, నిన్ను పోగొట్టుకుంటారేమో అని. నువ్వెప్పుడైనా ఆయన స్థానంలో ఉండి ఆలోచించగలిగితే ఆయన బాధ ఏమిటో అర్థమవుతుంది. ఒక్క విషయం మర్చిపోకు, ఆయనకు ఆస్తులు అంతస్తులు ఎన్నున్నా నీ సాటి అవి ఏవీ రావు అనే విషయాన్ని మర్చిపోకుండా ఉంటే మంచిది. www.toonworldtamil.com డాడ్, డాడ్, సోదరా, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు బతికున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఓ సోదరా, నీ కపట ప్రేమని నా మీద చూపించుకో. నీ అతిథి ఎవరు? పనికొచ్చేవాడు కాదులే. నా పేరు ఆండ్రూ హార్ట్ఫోర్డ్. నన్ను మర్యాదగా విడిచిపెట్టండి. యాండ్రూ హార్ట్సా? నువ్వేగా కిరీటాన్ని కనుగొన్నది? నా సోదరుడు నిన్ను తనకు సహాయం చేయటం కోసమే ఉంచుకున్నాడు. నేను అతనికి హెల్ప్ చేయడం లేదు, నేను నీకు కూడా హెల్ప్ చేయను. వెరీ గుడ్ మల్టోర్, కిరీటం కనుక్కున్నది ఇతనే. అయితే మనులు కనుక్కోవటంలో ఇతను మనకు సహాయపడతాడు. మనకా? ఓ అవునవును, మనకే. మంచిది, నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తా. అది చాలా వేడిగా లేనప్పుడే. అలాగే కలుద్దాం. నువ్వు నీ చోటికి జాగ్రత్తగా వెళ్ళు. వీడి నోటి నుంచి నిజం వచ్చేలా నేను చేస్తాను. సరే చెయ్యి, కానీ నన్ను ఓడిపోయేటట్టు మాత్రం చేయకు. ఆయన కనిపించట్లేదు. ఆఫీస్ నాశనం అయిపోయింది. ఆయన నా దుర్మార్గులు ఎత్తుకుపోయింటారని నా అనుమానం. ఆ లొకేటర్ వాచ్ అతని దగ్గరే జాగ్రత్తగా ఉంది, కానీ దాన్ని అతను పోగొట్టుకోకుండా ఉంటే మంచిది. వెస్కోస్ గ్రిడ్ నుంచి మొదలైన ఒక సర్చ్ ప్యాటర్న్ ని నేను ప్రోగ్రామ్ చేయబోతున్నాను. అవసరమైతే దాన్ని విస్తీర్ణ కూడా చేయగలను. కంగారు పడకు మ్యాక్, మనం మీ డాడ్ని తప్పకుండా విడిపిద్దాం. థ్యాంక్స్. ఆయన రెడ్ ట్రాకర్ని తీసుకెళ్ళి ఉండకూడదు. ఓ అవును, ఆ ట్రాకర్ దానిది ఎంతో దారుణమైన పరిస్థితి కదా. ఫుల్ ప్రూఫ్ సేఫ్లో పెట్టి తాళం వేశారు. దాన్ని ఎవరూ పగలగొట్టలేరు. అసాధ్యం. సిటిజన్ 500 విత్ డిజిటల్ ఇంప్రింట్ సిగ్నేచర్ కోడ్. ఇదలా ఇక్కడ అయితే దీని సంగతి ఏంటో చూడాలి. Come on. Yes, Hartford's thumbprint. నేను అతన్ని కనిపెట్టాను. యా, వింతల్లోనే వింత. ఈసారి మిస్టర్ హార్ట్ఫోర్డ్ తన లొకేటర్ వాచ్ మర్చిపోలేదు. ఎస్, రోటుమా ఐలాండ్, ఎప్పుడు పేరు కూడా వినలేదు. ఇది ఆస్ట్రేలియాలోని ఒక రిమోట్ ఐలాండ్ దగ్గరగా ఫీజీకి 465 కిలోమీటర్స్ నార్త్లో ఉంది. ఇప్పుడు నాకు తెలియంది ఏంటంటే మనం అంత త్వరగా అక్కడికి ఎలా చేరుకోగలం అని. అన్నిటికంటే త్వరగా వెళ్ళగలిగే మార్గం ఏమిటంటే స్పెషల్ హైడ్రో ఏరో రికాన్ క్రాఫ్ట్. దాన్ని ఉపయోగించడమే. దీన్ని అతను ప్రేమగా షార్క్ అని పిలుస్తాడు. స్వీట్, నేను డ్రైవ్ చేస్తాను. అవును, నేను కూడా వెళ్తున్నాను. నన్ను ఆపడానికి ప్రయత్నించు స్పెన్సర్. ఖచ్చితంగా ప్రయత్నించరు సో. హే ఫ్రెండ్, నువ్వు కూడా మాతో రావాలంటే ఇది నీకు చాలా అవసరం. నా ట్రాకర్. నువ్వు సాధించావు. ఏమైనా డౌట్ ఉందా? ఈ క్రాఫ్ట్ చాలా వేగంగా ఎగురుతోంది. మనం దగ్గరికి వచ్చేసాం. రోటుమా ఐలాండ్ కి గమ్యం సెట్ చేయండి. చేశాను.
మనం ఇంతకంటే వేగంగా వెళ్ళామా? నీకు భయం లేకపోతే రెడీ. ఇప్పుడు ఏం చేద్దాం? చుట్టుపక్కల వెతుకుదాం. నేను చూస్తానులే. మనం కనిపెట్టేస్తాం అనుకుంటా. అగ్నిపర్వతానికి పడమర దిక్కున గుహ ఎంట్రన్స్ ఉంది. గుడ్ జాబ్ బిల్. రండి ఒక నిమిషం, నాకేదో శబ్దం వినిపిస్తోంది. మరి లోపల ఇదే. పరిగెత్తండి. డాక్స్, గుహ వైపు వెళ్ళు. అలాగే మ్యాక్. వాడిని ఇక్కడికి తీసుకురండి. నువ్వు ఆలోచించుకోవడానికి నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. మనల్ని కనిపెట్టడానికి నాకు సాయం చేస్తావా లేదా? నేను ఆఖరిసారి చెప్తున్నాను, నేను నీకు హెల్ప్ చేయను. తరువాత నిన్ను పడేస్తాను. లావా లెజర్స్ మోల్టన్ లావాలో బ్రతకగలవు. మరి నీ సంగతి ఏంటో చూద్దాం. పట్టుకోండి. నేను కింగ్ లా ఒకరోజు ఇదే ఫైటింగ్ చేశాను. అప్పుడు అందమైన ప్రిన్సెస్ ని కాపాడడానికే చేశాను. నేను ఆ మూవీ చూశాను, కానీ నువ్వు అందులో ఉన్నట్టు గుర్తులేదే. నా లైఫ్ స్టోరీ. నా నుంచి తప్పించుకోలేదు. మ్యాక్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీకు సహాయం చేయడానికి వచ్చా. చూడు, నీకు ఇంతకు ముందే చెప్పాను. మీరు ఈ టీవీ నుంచి తప్పించుకోలేదు. వీళ్ళందరూ మళ్ళీ తయారయ్యారు. మ్యాక్, నువ్వు దీన్ని ఎలా? సారీ డాడ్, వాళ్ళకి నా సహాయం కావాలి. ఈసారి వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఎవరితో తలపడుతున్నావో తెలుసా? నీకు తెలుసా?
నేను ఇప్పుడే ప్రారంభించాను. పోను పోను మీకే తెలుస్తుందిరా. త్వరగా రా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఓకే రండి వెళ్దాం. దీనికి మీరు అనుభవిస్తారు. నేను సృష్టించిన జీవరాశులు ఈ దీవిలో ప్రజలు ఎక్కడున్నా నాశనం చేస్తాయి. నాతో ఆటలాడకూడదని మీకు తెలియచెప్తాను. థ్యాంక్ గాడ్ మీకేం కాలేదు కదా సార్. మీరేమైపోయారని చాలాసేపటి నుంచి కంగారు పడుతున్నాను. మీకు వయసు పెరుగుతున్న కొద్దీ చాలా పెరుగువాడిగా తయారవుతున్నారు. అలాంటిదేమీ లేదు సార్. పెద్ద పెద్ద సముద్ర ప్రాణులన్నీ రోటమా ద్వీపాన్ని ఆక్రమిస్తున్నాయి. జరగకూడదు ఏదో జరుగుతుందనిపిస్తోంది. ఆల్రెడీ రాని ఫ్రెండ్స్, మీ డ్రైవ్ మ్యాక్స్ జోర్స్ తీసుకుని బయలుదేరండి. డాడ్, వాళ్ళకి నా సహాయం కావాలి. మ్యాక్, జాగ్రత్త. కమ్ ఆన్ రేంజర్స్. జంప్ డ్రైవర్, స్పీడ్ డ్రైవర్, యా జైరో డ్రైవర్, హా డౌజర్ డ్రైవర్, సబ్ డ్రైవర్, డ్రైవ్ బ్యాక్ జోన్స్, వెల్కమ్ అవ్వండి. ద్వీపంలో ఉన్న మీ జోడ్స్ కి కోఆర్డినేట్స్ ని ప్రోగ్రామ్ చేస్తున్నాను. త్వరగా రేంజర్స్. నా ఉద్దేశం అది కాదు ఫ్రెండ్. అది వేగాన్ని తగ్గించింది. దాన్ని పూర్తిగా ఆపడానికి ప్రయత్నిద్దాం. డ్రైవ్ మ్యాక్స్ మెగాజోడ్ యాక్టివేట్. Drive Max Megazord. Assembly complete. Drive Digger. Drive Digger, Saber Mode. Activate. మ్యాక్ అందరినీ శక్తివంతమైన రేంజర్స్గా తయారు చేస్తున్నాడు. సో పాలిష్ చేయడానికి మీ దగ్గర ఏవి సిల్వర్ వేర్ లేదా? అప్పుడే పండగ చేసుకోకండి. ఈ యుద్ధం ఇంకా పూర్తి కాలేదు. దాడి చేయి. అతను ఆ షీల్డ్ లోంచి ఒక భాగాన్ని తీసేశాడు. అది ఖచ్చితంగా పేలిపోతుంది. అది పేలకు ముందే మనం వెళ్ళిపోవాలి. దాన్ని అంతం చేద్దాం. వాళ్ళు సాధించారు స్పెన్సర్. వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఆఫ్ కోర్స్ సార్, వాడు సాధించగలరనే నమ్మకం నాకుంది సార్. పనికి మాను దద్దమ్మ, ఆ మళ్ళు కనిపెట్టడం కోసం హాట్ ఫోటోని పట్టుకోవాల్సింది. నేను ప్రయత్నించాను, కానీ ఆ రేంజర్స్ నేను ఊహించిన దానికన్నా ఎక్కువ కష్టాలకు గురి చేశాను. ఏది ఏమైనా ఆ కిరీటం తీసుకొస్తేనే బాగుంటుంది. అది గనుక జరిగితే నిజంగా ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. వెన్నుపోటు పొడుస్తావా? నువ్వు ఇంత పని చేస్తావని నేను అనుకోలేదు. సోదరుడైనా శత్రువైన ఎదుటివాడికి ఏది ముఖ్యమో ఇప్పుడు నాకు అర్థమైంది. నిజమే.
నన్ను ఈ టీంలోకి ఎందుకు రానివ్వట్లేదో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఇంకా ఈ టీంలోకి రాకూడదని మీరంటే నేను తప్పకుండా ఒప్పుకుంటాను. నువ్వు నిజంగా టీంలోకి రావాలనుకుంటున్నావా? అదే నా జీవితాశయం డాడ్. బాగుంది, మొత్తానికి నువ్వు కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు. ఇప్పటికి నీ ఆలోచన నాకు నచ్చట్లేదు. అలాగని నేను నిన్ను ఆపను. నేను ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. శత్రువుల దాడిని ఆపడానికి మనకున్న అవకాశాలన్నింటినీ ఉపయోగించాలి. నిజానికి నేను ఒప్పుకోలేకపోతున్నాను. నువ్వు నాకంటే రెడ్ డ్రెస్లో బాగున్నావు. థ్యాంక్స్ డాడ్. మీ డిఎన్ఏ రీసీక్వెన్సింగ్ కంప్లీట్ అయ్యిస్తూ నాకేమీ మార్పు తెలియట్లేదే. దాని ప్రభావం మొదలవడానికి టైం పడుతుంది. నువ్వు ఈ టీంలో ఉండడం అదృష్టం. యా కానీ జరిగేదంతా నిజమంటే నమ్మలేకపోతున్నాను. హే ఆగండి. ఇంకెప్పుడైనా నన్ను లేపమంటే నాకు ముందు గుర్తొచ్చేది ఇదే. మీరు మ్యాక్ తన విచిత్రమైన శక్తులన్నీ ఇచ్చేసినట్టున్నారు. ఇక స్పెన్సర్ని కిందికి దించు. నా దగ్గర రీసీక్వెన్సర్ క్యాలిబ్రేటెడ్ ఉన్నది అతని కోసం ఇస్తాను. నేను చెప్పేది వినండి రేంజర్స్, మనం పని ప్రారంభించాల్సిన టైం వచ్చింది. మన శత్రువులు కిరీటాన్ని సాధించడమే కాక మనుల కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. ముందు వాళ్ళని కనుక్కోవడమే మన మిషన్, ఆపరేషన్ ఓవర్ డ్రైవ్.